అంటే ఇప్పటి వరకు ఎప్పుడైతే అమరావతి రాజధాని అనే ప్రస్తావన వచ్చిన తర్వాత ఓన్లీ అమరావతి రాజధాని ఏదో స్కామ్ జరిగింది చిన్న మొత్తంలో అన్నట్టుగా అనుకున్నారు కానీ మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారో ఇక అమరావతి లేదు కాబట్టి స్కామే లేదు అనుకున్నాం. 2019 నుంచి 2024 మీద దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అయినా సరే ఎలాగో 24లో కూడా మనమే వస్తున్నాం కదా, ఇది స్కామ్, అమరావతి లేనప్పుడు స్కామ్ ఎక్కడిది అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అమరావతి కాన్సెప్ట్ లేనప్పుడు స్కామ్ జరగడానికి ఆస్కారమే లేదు. ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవడం ఇదంతా చేయడం మళ్ళీ 25% ఇవ్వడంలోనే స్కామ్ జరుగుతుంది. స్కామ్ అంటే ఆ స్థాయిలో భూమి విలువ పెరగదు. 3 రాజధానులు అంటున్నారు కాబట్టి సెక్రటరీ తీసుకుపోయి వైజాగ్ లో పెట్టి హైకోర్టు తీసుకుపోయి కర్నూలులో పెడుతున్నారు కాబట్టి ఈ 5 లక్షల కోట్ల కాదు 50,000 కోట్లకు కూడా వెళ్ళదు. ల్యాండ్ వాల్యూ అంత పెరగదు, మామూలుగా ఉంటుంది. సో పెద్దగా స్కామ్ ఉండదు అప్పుడు. సో స్కామ్ అనేది మళ్ళీ ఎప్పుడో పిక్చర్లోకి వచ్చిందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వము 15,000 కోట్ల రుణం ఇస్తామని చూసినారా, అప్పుడు మళ్ళీ అంటే మీరు స్కామ్ చేయండి, మీరు దోచుకోండి, మేము దానికి రుణం కూడా ఇస్తామంటున్నారు. దానికి క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినారు. అవును, అంటే మీరు చేసే స్కామ్ కి ట్యాక్స్ కూడా లేదు. మీ దీనికి స్కామ్ కి మేము లోన్ కూడా ఇస్తున్నాము. సో ఇది మన భారతదేశంలో ఇట్లా నడుస్తున్నది. అదే ఇప్పటివరకు ఎట్లా ఉందంటే అమరావతి అనేది ఒక స్కామ్, ఏదో ల్యాండ్ కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి జరిగింది, ఓన్లీ అమరావతి అంటే ఆ ప్రాంతానికి పరిమితమైన స్కామ్ అన్నట్టుగానే ఉండే. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఇష్యూ దాదాపు 2 సమానం ఉన్నాయి. అది కాస్త చిన్నది, ఇది పెద్దది, పెద్దది. అమరావతి పెద్దది, ఇది లిక్కర్ కేసు చిన్నది. కంప్లీట్ గా అయితే ఇందులో నెగ్లిజెన్సీ ఉంది. సెంట్రల్ ఏజెన్సీస్ అనేటి నెగ్లిజెన్సీ మెయిన్ ఫ్యాక్టర్ ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు తమతో పార్ట్నర్ గా ఉన్నప్పుడేమో వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసు పెట్టాలని మనకు అనిపించలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తమతో విడిపోయినారో మళ్ళీ ఎన్నికలు వచ్చి అమరావతి అనే కాన్సెప్టే లేదు కాబట్టి స్కామ్ ఆస్కారమే లేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారంలోకి వచ్చినప్పటికీ మళ్ళీ తమతో పార్ట్నర్ కాబట్టి ఇప్పుడు కూడా ఏమనట్లేదు. ఎదురు మీరు స్కామ్ చేయండి, మేము 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తామంటున్నారు.